అండ్ నా డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ బ్రో, సాంగ్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇన్ ద సెర్చ్ ఆఫ్ లిరిక్స్ వీ ఫౌండ్ ఏ పోయిట్రీ లాగా, ఇన్ ద సెర్చ్ ఆఫ్ డైరెక్టర్ ఐ ఫౌండ్ ఏ గుడ్ ఫ్రెండ్. చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అంటే ఐడియాస్ కానీ మౌంటేజెస్ కానీ ఏది చెప్పినా ఆ రిసీవింగ్ కానీ మళ్ళీ డిస్కషన్ కానీ చాలా పాజిటివ్గా ఉండేది. థ్యాంక్ యూ బ్రో, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అగైన్. సార్ నాని సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ కోట్. మీరు తప్ప ఇంకెవరు చేయలేరేమో, అంటే మీరు తప్ప దీన్ని ఇలాంటి స్టోరీస్ని ఇంకెవరు యాక్సెప్ట్ చేయరేమో అనిపించింది. ఎందుకంటే నేను కథ విన్నప్పుడు ఓకే ఇది నాన్నగారు చేయాల్సిందే అనేలాగా అనిపించింది, అంటే వితౌట్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్స్ అవి లేకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. దీప్తి మ్యామ్, మీరే నా ఫస్ట్ ఆడియన్స్. ఆన్లైన్ ఎడిటింగ్ చూపిస్తున్నప్పుడు, సాంగ్ చూసినప్పుడు నేను స్క్రీన్ చూడకుండా మీ ఫేస్ చూసేవాడిని. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అండ్ మీరు ఎంజాయ్ చేసే మూమెంట్, అరే చలో వాక్ సాంగ్ వర్కౌట్ అయిపోయింది మూమెంట్ కానీ, కళ్ళు 2 పుస్తకాలు ఆ మౌంటేజ్ చేసినప్పుడు మేడం క్లోజ్ నేను చూశాను. ఎంత చిన్నపిల్లలాగా జాబిల్లి అని చందని అప్రిషియేట్ చేస్తుంటే అరే మౌంటేజ్ వర్కౌట్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. మీరే నా ఫస్ట్ ఆడియన్. నేను ఇంటికి వెళ్ళి రోజు చెప్పాను సాంగ్ బాగుందంటే దీప్తి మేడం నవ్వారు, దీప్తి మేడం కరెక్ట్ అంటే నాకు అనిపించింది మీరు ఫస్ట్ ఆడియన్ లాగా ఆన్లైన్ ఎడిట్ చూసినప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దర్శి సార్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ సార్. ఇదే ప్రీలీజ్ ఈవెంట్లో, డార్లింగ్ అనే ప్రీలీజ్ ఈవెంట్లో నాని సార్ దర్శి సార్ని నించోబెట్టి కోర్ట్ గురించి మీరు అనౌన్స్ చేశారు. నేను అప్పుడు అక్కడే కూర్చొని చూస్తున్నాను. ఒక కోర్ట్ ఇవన్నీ చూసినప్పుడు గట్టిగా అనుకున్నాను సార్, ఎక్కడో ఇలాంటి ఒక సినిమాకి మనం కూడా పార్ట్ అవ్వాలని. కానీ తెలియకుండా ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయింది సార్. అంటే మళ్ళీ ప్రీలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడుతున్నాను, ఒక డార్లింగ్ అనే ప్రీలీజ్ ఈవెంట్లో మీరు అనౌన్స్ చేశారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమా మ్యామ్, థ్యాంక్